పోతుంటే కలిగిపోనిందయ్యా తన పెద్దింట్లో నీ కలిగిపోనిందయ్యా కుక్కలను తెచ్చి కొండయ్యా గబగబా 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 బొబ్బంటూ గెలవతుంటాయి తొలగిపోనిందయ్యా తన పెద్దింట్లో నీ తొలగిపోనిందయ్యా కల్లేశంగా ఊర్లో చిన్న అడవరి చేద్దాం ఊరే అబ్బిగా నీ అప్పేద ఈ ఊర్లో నేను ఆడలా అది చూడాల దర్వేస్కా సంత సందేశంగా కాటింగ్ పోలరా బాబరా తప్పకరా తప్పక నక్షత్రేశ్వర నేను ఇప్పుడంత ధనము ఎక్కడి నుండి తెత్తునయ్యా ఏమి మాకు రావలసిన భత్యము మేము అడుగుట నీకు అన్యాయమాయన అది ఎట్లు భత్యములే అయ్యా భక్తుల కోచుచు తిండికే నీయున్ బొత్తుగా వాచిపోయి గుహమున్వీడి నీ వెను వెంట రాగనే తొత్తునే ఎంతకంటెంత మరి మాకిక వేరలే మెత్తని వాని చూచినడ మిక్కిలి మొత్తగా చిత్తమౌ కదా
నక్షత్రేశ్వర, నేను ఇప్పుడు అంత ధనము ఎక్కడ నుండి తెత్తున్నయ్యా? విమలశీలను అయ్యా, విమలశీలను ఇల్లాలిని విక్రయించి చేసిన ధనంబు నీ చేత చిక్కెను గదా. అవని సుశరీర మాత వైభవనగుచో అయ్యా, అవని సుశరీర మాత వైభవనగుచో బ్రతుకుచున్నట్టి నేనెట్లు బద్దమితో దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకుంటేనే ఏమి నాకు రానున్న బత్తెంపు రూకలడులో స్వీకరించిది నేనిల్లు చేరవచ్చు. మీరును పెనంగి తుదకు ఏ గంగలోనైనా దుమగబొల్డు. ఏమోయ్ చేయి పట్టుకునిచున్నావు, కొట్టెదవా ఏమి? నేనంత సాహసిని కానయ్యా. అట్లయినా చేయి విడువము. విడచితిని, ఇంకా సొమ్ము మీ గురువు గారికి ఇచ్చి వెయ్యమయ్యా. హరిశ్చంద్ర, హరిశ్చంద్ర, ఎన్నిసార్లు చెప్పవలనయ్యా? నీ భార్యను అమ్మగా వచ్చిన ధనము నా త్రోవ బద్దెము కింద చల్లవలసినదే, చల్లవలసినదే, చల్లవలసినదే. అయ్యా నక్షత్రేశ్వర, ఇంతకన్నా చెడ్డదేమున్నదయ్యా? ఇంతకన్నా చెడినది ఏమున్నదా? నన్ను కూడా అమ్ముకొని మీ గురువు గారి రుణము రాబట్టుకొనమయ్యా. ఏంటి హరిశ్చంద్ర ఏమనుచున్నావు? నిన్ను కూడా అమ్ముకోవలేనా? నిన్నిచ్చట ఎవరు కొందురయ్యా? ఎవరు లేకున్నాను, ఎవరు లేకున్నాను. ఎవరు కొనకున్నాను? కడకు కడజాతి వానికైనా విక్రయింపుడయ్యా. హరిశ్చంద్ర, హరిశ్చంద్ర ఏమనుచున్నావయ్యా? ఏమనుచున్నావు? ఎవరు కొనుక్కున్నాను? కడకు కడకు కడజాతి వానికైనాను అమ్ముకోమనియా.
అసమాన నిత్య సత్యవ్రతుడు అయిన హరిశ్చంద్ర చక్రవర్తి తనకు తానుగా తన్నొక్కనికి అమ్ముకోమనుటయు దానిని నేను శిరసావహించుటయునా? పరమేశ్వర పరమేశ్వర, ఏమిటయ్యా ఏమిటయ్యా నీ లీలలు? ఇది దైవ నిర్ణయమా లేక నా ప్రారబ్ధమా? ఏది ఏమైనను గురువాజ్ఞావర్తినైన నేను నా విధి యందు తప్పక ప్రవర్తించవలసినదే. హరిశ్చంద్ర, అటులనే ఓ కాసేపురు వాసులారా, మరియును ఓ పౌరులారా, ఈతడు హరిశ్చంద్రుడు. మా గురువు గారైన విశ్వామిత్ర మహర్షికి రుణగ్రస్తుండొకడుచే ఈతనని అమ్ముచున్నానయ్యలారా. అయ్యా, ఈతడెట్టివాడనినా తన మహీరాజ్యమంతయు గాదిసూతి కింద నమిచ్చిన ఎట్టి ధర్మమూర్తి నిజయ సత్యంత్రికల్ నికుల దిక్కులయందు జల్లిన ఎట్టి సారగుండు ముల్లోకములు సమ్మోదింప భేదాల మదమడల్చిన విక్రమస్థిరుడు అనుమాత్రమైన బొంకను మాట ఎరుగని అసమాన నిత్య సత్యవ్రతుడు ఏడు దీవుల నవలీలగా ఏలినట్టి సాంద్రకీ హరిశ్చంద్ర చక్రవర్తి మానిసీడుగా అమ్మంగబడడు కొనుడు పౌరులారా. హరిశ్చంద్ర, అతడెవడో ఇటే వచ్చుచున్నాడు. కడజాతి వాని వలె ఉన్నాడు. ఎక్కడో దూరాన చూస్తున్నావో, అక్కడ మాటల రాతలు రాస్తున్నావో, విచిత్రమైన గారిడీలు చేస్తున్నావో, తమాస చేస్తున్నావో. ఎక్కడో దూరాన చూస్తున్నావో, అక్కడ మాటల రాతలు రాస్తున్నావో, విచిత్రమైన గారిడీలు చేస్తున్నావో, తమాస చేస్తున్నావో. కళ్ళబొల్లి మాటలను వినిపిస్తావు, పమ్ముకీలి బొమ్మలను చాచి ఆడిస్తావు. స్వామి, కళ్ళబొల్లి మాటలను వినిపిస్తావు, పమ్ముకీలి బొమ్మలను
దూరంగా పోరాదు, కాస్త దూరంగా పోవయ్యా. ఈడోడు బాబా దూరంగా పోవాలి బాబా. తమ రోలు నేనా రోలా? తమ రోలు అదేనయ్యా నేనా రోలా? తమరా బాబా. ఓహో రోలు అంటే నీవెవరువేనా? నేను విప్రుడను. మా ఊరు దుక్కలాగుంటే ఈడేటి చాలా కొద్ది బక్కలాగున్నాడా? నీవా నేనా? నువ్వు ఉప్పరోడు కదా. ఏంటి ఏదన్నావు? ఉప్పరోడు కాదయ్యా, ఉప్పరా కుమ్మరా కమ్మరా అన్నావు అనుకో, నీకు నాకు ఇరువురికి బీప్ సాఫ్ చేసేస్తారు. ఉప్పరా కాదు, విప్రుడు. విప్రుడు అనగా బ్రాహ్మణుడు. యాపరాడటండి, అందుకడికి ఎంత పోగలం? అదే బాబా నా కాళ్ళకి నీకు దందాలయ్యా. ఏంటి నా కాళ్ళకి నీ నా కాళ్ళకి నీ దన్నాలే బాబా. ఇంతకీ మరి ఎందుకు వచ్చావా? ఎప్పుడు వచ్చావా? నువ్వెప్పుడు వెళ్ళిపోతా? ఓరి త్రాష్టుడా, ఎందుకు వచ్చానా? ఎప్పుడు వచ్చానా? ఎప్పుడు వెళ్ళిపోతానా? ఏ నీకు చెప్పాలా? మా ఊరు ఎందుకు వచ్చారా బాబా? అతికి ప్రసంగం ఆపు, దారిలోకి రా. ఎందుకు వచ్చానంటే ఈతను అమ్మడానికి వచ్చాను. ఏంటి ఇటు మనిషిని అమ్మేస్తున్నావా? ఏ ఈ మధ్యకాలంలో బాబా కోళ్ళుడు అమ్ముడు చూశాను. కోడులే, దాని తెల్ల, దాని పిల్ల, గుడ్డులు అమ్ముడు చూశానా, బొండాలు అమ్ముడు చూశానయ్యా, కొబ్బరి బొండాలు అమ్ముడు చూశానయ్యా, గొర్రెలు అమ్ముడు చూశానా, మేకలు అమ్ముడు చూశానా, మనుషులు అమ్ముడు ఎక్కడ సోన్నదయ్యా. నేను పని చేస్తాను, నేనే మెత్తాను. ఓరి త్రాష్టుడా, నన్ను అమ్మేస్తావా? అతగాడు నువ్వెందుకు అమ్ముతున్నావు బాబా? అతగాడు మా గురువు గారికి రుణగ్రస్తుడైడు చేతను అమ్ముచున్నాడు. ఓహో, ఈడే తలమాస్టర్లాగా ఉన్నాడు. ఈడుకో గురువు అట్టే. ఓరి దుర్మార్గుడా, ఆడంత దుర్మార్గుడు ఆడోడు బాబా. ఓరు త్రాష్టుడా, ఆయన దుర్మార్గుడు కాదు, వారు మా గురువు గారు. అనుకో నీ కళ్ళు రెండు. ఓ రావుడా బాబాడు, ఆయన విశ్వామిత్రుడు. బాబాయ్ మహా ప్రమాదకరమైన సుమా. గడ్డలు పోతే చేపల కారం పెట్టేస్తాడు. చేపల కారం? చేపల కారం కదయ్యా, శాపనాకారము. సరే బాబా, నువ్వెంత చెప్పినా నా కాటలో పనిచేయడానికి మనిషి అవసరమయ్యా. అతగారు చేస్తాడని అడుగుతున్నాను సుమా. హరిశ్చంద్ర ఆయన అడుగుతున్నాడు, ఏదో చెప్పు. చేసేదనయ్య బాబా. మహారాజ్ బిడ్డ నీ మొఖం చూస్తే బాబా నా గత జన్మలో చేసిన పాపాలు తొలగిపోతున్నట్టుందయ్యా. అతగాడు నేను నమ్ముతున్నా కదా, నీకు సమ్మతమేనయ్యా? సమ్మతమేనయ్యా, సమ్మతం. తమరి పేరేటయ్యా? నా పేరు హరిశ్చంద్రుడు వంతురయ్య. హసిగిసి నా నోరు తెరదు కానీ నా పేరేటో నీకు ఎరుకునయ్యా. ఏరా బాహు అంటారయ్యా. నేను కొంతనాను కదా, నువ్వు నాకేమవుతావయ్యా? దాసుడనయ్యా. దాసో? అయ్యా నేను ఏరా దాసో అనిపించదనయ్యా. పలికదనయ్యా, పలికదు. పలికదవా? పలికదనయ్యా. దాసా అయ్యా, నేను చెప్పిన పనులన్నీ మా కత్తం కొంత సుమా. రేతినంతా ఒళ్ళకాటలో కాపలా ఉండాలయ్యా.
అటులండి. తెల్లవారేసరికి గుండె నిండా కొత్త కళ్ళు తీసుకురావాలయ్యా. అటులనే మహాత్మా, అటులండి. ఒకవేళ దారిలో దాగి వేసింది అనుకో, ఎంగులు పడ్డావి అనుకో, అయ్యా మాట అయ్యా మాట తప్పేటడు అవుతావయ్యా. మన ఊర్లో కథాకార్యమైందనుకో, ఊరంతా తిరిగి దండరయ్యా దండరయ్యాలయ్యా. ఆ దండరేసొచ్చి నా కాళ్ళయ్యా, నా కాళ్ళు పిసుకాలయ్యా. హాహా, ఇతడి క్షమాగుణ సంపత్తి ఎంత ఒప్పుచున్నది. ఎన్ని ఎత్తిలేసినప్పటికీ కూడా ఇతగాడు లొంగేటట్టు లేడే. మరొక్క ఎత్తువైదును. యాపనయ్యా, ఇతను కొనేతనయ్యా, ఎంతకిస్తావు యాపనయ్యా? నికరం చెప్పవయ్యా, ఎంతకిస్తావు యాపనయ్యా? నికరం చెప్పవయ్యా, రుకామిచ్చి కొన్నానయ్యా. ఎంతకిస్తావు యాపనయ్యా? నికరం చెప్పవయ్యా, ఎంతకిస్తావు యాపనయ్యా? పాతకి తావా, దండానికి తావా, పిండానికి తావా. మాటకి తావా, పాతకి తావా, దండానికి తావా, పిండానికి తావా. ఎంతకి తావు యాపనయ్యా? నికరం చెప్పవయ్యా, ఎంతకి తావు యాపనయ్యా? నికరం చెప్పవయ్యా, రకామిచ్చి కొంటానయ్యో. చెప్పవయ్యా యాపన్నయ్యా, చెప్పవయ్యా. అయితే కొంటానంటావు. సరే, ధర చెప్తున్నాను, జాగ్రత్తగా వినుము. దంతావలంపుపై బలవంతుడొక్కడు నిలచి, పైకిన్ రతనం బెల్దటి దవ్వుగా అర్థంపునిచ్చి ఈతని గొనుమా. దర్శపంచ సో క్వశ్చన్ మేకలాగా గొంతు క్వశ్చన్ గొర్రెలు కడుతున్నావా? ఓరు దర్శప్ప, నేను చెప్పింది ధరేరా బాబు. దర్శప్ప బాధపడినట్ట. ధరనయ్యా. ఎంత చెప్పినా కొనేతనయ్యా. అటుపో బాబా, నేను కొనేతనయ్యా. భార్య బిడ్డలు ఎవరన్నా ఉన్నారయ్యా? ఆహా, ఉన్నారని అడుగుతున్నారు సుమా. ఒకప్పుడు ఉండేవరయ్యా, ప్రస్తుతం నా వద్ద లేరయ్యా. ఒకప్పుడు ఉండేవారు కానీ ప్రస్తుతం నీ వద్ద లేరా? ఎంత సొమ్ముచ్చి యాపనోడికి నిన్ను కొనియాడలా? ఏ రైతు ఎప్పుడు భార్య బిడ్డలు గుర్తించేది గడి వెళ్ళిపోతే ఆహా, నా సొమ్ము పరిస్థితి ఏమవుతుందయ్యా? నేను కొన్నయ్యా.
నాయనా హరిశ్చంద్ర చక్రవర్తి, మీకు దీర్ఘ ఆరోగ్యములు కలగకనయ్యా. దక్షిణ దిక్పతి అయిన ధర్మరాజనే ఉండ సామాన్య మానవుడు నీ చెంతను ఒక్క అబద్ధమైనను ఆడించలేకపోతానే. ఓయే కాదనందన అష్టానిష్ట కనిష్ఠుడైన ఈ హరిశ్చంద్రుని చేత ఆడు నన్ను బొంకులు ఆడించమందరు. ఇతని చెంత బద్దమాడించిన నా తరము కాదునయ్యా. విశ్వామిత్రుడు తరము కాదునయ్యా. ఆ బ్రహ్మ ఇతని చెంత బద్దమాడించిన ఎవరు తరము కాదునయ్యా. కష్టములు మీలో ఏ ఒక్కరికి కలకాలము శాశ్వతము కావునైనా, కష్టములు మీలో ఏ ఒక్కరికి కలకాలము శాశ్వతము కావునైనా, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే. లేగయ్యా, నేనున్నానయ్యా, నీకెందుకయ్యా భయం? అవును దాసా, రేత్రంతా వాళ్ళ కాటులో కాపలుంటావు కదా. కాటంలో మనకి రావాల్సిన సొంకమేటో నీకు ఎరుకునయ్యా. ఎరుకునా మాడ పాత పిండలంబు దండలంబు ఆ మాడ పాత ఇంటికి తీసుకొచ్చానైనా. పిండలంబు దండలంబు చూసావు. కడుపు నిండా పూజ చేశానైనా. ఒకవేళ కాటి సుంకుమ రాని ఎడల రాజైనా నిరుపేదైనా కడుపు నీ కొడుకైనా కాటి సుంకుమ వస్తేనే తప్ప పూడ్చడానికి కానీ కాల్చడానికి కానీ సరిపోదు సుమే. దాసా, కాటంలో ఎముకలు కరికిన సలయ్యా. ఆ సింకు గుట్టలు నీకేం కత్తాయి కానీ. దాసా, కాటంలో పురుగు పుట్ర దెయ్య పిశాచిలుంటే సుమా. దాసా, కాటంలో పురుగు పుట్ర దెయ్య పిశాచిలుంటే సుమా. ఇదిగోనయ్యా మంత్రదండం. దాసా, అలసిపోయినయ్యా. మరొక్క ముఖ్యమైన పనుని పెంచుమా. రేత్రంతా పొలకాటులో కాపలు ఉంటావు కదా. తెల్లవారేసరికి కుండ నిండా కొత్త కళ్ళు తీసుకురావాలయ్యా. కళ్ళంటే నా జమ్మయ్యా, కళ్ళంటే నా దప్పికయ్యా, కళ్ళంటే నా ప్రాణమయ్యా. దాసా, చిన్న పని చేసి పెట్టయ్యా. ఇంత సొమ్మిచ్చే నేను కొన్నానంతే నా మేనగోళ్ళు రద్దొప్పదయ్యా. సొమ్మిచ్చి కొనలేదని ఒక్క మాట చెప్పయ్యా, ఒక్క మాట చెప్పయ్యా. అయ్యా, సత్యేతరమ్మునకు నా మానసం ఒప్పదయ్యా, నా మానసం.
జైతే సత్యమేవ జైతే సత్యమేవ జైతే. స్వామి చేత నక్షత్రేశ్వర, ఎక్కడనో నిశ్చింతగా తపం ఆచరించుకున్న నీవు కూడా నా మూలమున ఈ ఘోర అరణ్యంలో పడరాని పాటలు పడితేవయ్యా. నన్ను క్షమించవయ్యా. కలత వహింపకయ్యా, కలత వహింపకయ్యా, కలకాలము కష్టములుండబో. కలత వహింపకయ్యా, కలకాలము కష్టములుండబో. కావలసిన కారణార్థమున లవంపును తప్పునే విహితమునల్ క్షమింపుమయ్యా. నా కలుషమే ఇంతకింతకధికంపైనను కలత వహింపకయ్యా, కలకాలము కష్టముండబో. రాజుకింకరుడగు కాలానుకూలము నక్షత్రేశ్వర, ఇంక నాకు సెలవు సంగమయ్య.